హలో హాయ్ నమస్తే. గోంగూర చికెన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అని అభిప్రాయం అందరికీ. కానీ వర్కింగ్ ఉమెన్స్ కూడా తక్కువ సమయంలో మార్నింగ్ చేసేసి కూడా హ్యాపీగా ఆఫీసెస్కి వెళ్ళిపోవచ్చు. అంత తక్కువ టైంలో చేస్తే కూడా రుచి ఇంత బాగుందా అని మీరే ఆశ్చర్యపోతారు. మరి ఎలానో తయారు చేద్దాం. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనం పొద్దున్నే 1 కేజీ చికెన్ తెచ్చిపెట్టుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగేసి ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1.5 టీ స్పూను కారం పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు తీసుకోవాలి. ఇందులో 1.5 స్పూను కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి. 1/2 టీ స్పూను మళ్ళీ వేద్దాం. అలాగే కొద్దిగా కడిగిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ నిండా నీళ్లు కూడా వేసుకొని మొత్తం ఒకసారి మనం గరిటెతో చక్కగా కలిపేసుకోవాలి. కుక్కర్లో చేసుకుంటే నార్మల్గా మనం వండుకునే దానికంటే కూడా తొందరగా అయిపోతుంది. వర్కింగ్ ఉమెన్స్ ఖచ్చితంగా మనం కుక్కర్లు వాడాల్సిందే అండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మనం మొత్తం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం వేసుకున్న ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా కూడా మనం ముక్కలకు పట్టే విధంగా మొత్తం కలిపేసుకుందాం. ఇలా కలపకపోతే కొన్ని ముక్కలకు ఉప్పు పడుతుంది, కొన్ని ముక్కలకి ఉప్పు కారం పట్టదు. కలిపామనుకో చక్కగా అన్నీ కలిసిపోతాయి. అయితే మనం చేయాల్సిందల్లా మనం తెచ్చుకున్న చికెన్ ముదురుగా ఉందా లేతగా ఉందా అనే దాన్ని బట్టి మనం కుక్కర్ విజిల్స్ రానిచ్చుకోవాలి. 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె అందులో పెట్టేసుకున్న తర్వాత మనం కావలసినంత గోంగూర, పచ్చిమిరపకాయలను కడిగి పెట్టుకుందాం. నేను ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసాను. ఈలోగా మనం ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకుందాం. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూసామంటే ఇలా చక్కగా మనకి చికెన్ అంతా కూడా ఉడికిపోయి ఉంటుంది. కొద్దిగా నీళ్లు ఉండేటట్టు మనం ఈ చికెన్ని ఉడికించుకోవాలి. అప్పుడే మనకు చికెన్ అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం గరిటెతో ఒకసారి మొత్తం దీన్ని కలిపేసుకున్న తర్వాత తయారీ విధానం చూద్దాం. కారానికి సరిపడా 10-12 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, 1 ఉల్లిపాయ, వాటిని చిన్నగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఇందులో సరిపడా నూనె, నాకు ఇక్కడ 2 గరిటెల నిండా నూనె వేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. దీంతో పాటు కడిగిన కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మళ్ళీ మనం గోంగూర మెత్తగా ఎనుపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసి ఇందులో మనం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకొని 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకుందాం. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి, ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు 1 టమోటా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. ఇప్పుడు మొత్తం మనం ఈ టమోటా ముక్కలు కూడా మగ్గేంత వరకు మరో నిమిషం మూత పెట్టేసామంటే టమోటా ముక్కలు చాలా వరకు మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకుందాం. మంచి రంగు వస్తుందండి కూర ఇలా పసుపు వేసుకోవడం వల్ల. అలాగే పసుపు ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి అన్నిట్లో కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరనంతా కూడా కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి. కుక్కర్ గిన్నెలో వేసుకోవచ్చు, లేదంటే వెడల్పాటి పెనం కానీ గిన్నె కానీ అందులో కూడా మనం ఈ కూరని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం మనం గోంగూర అంతా కూడా పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కుక్కర్లో చికెన్ ఉడికించుకున్నాం కదా, దాన్ని నీళ్ళతో పాటు ఇందులో వేసేసుకోవాలి. మనం 2 విజిల్స్ రానిచ్చుకున్నామండి. చికెన్ ఉడికితే మనం మిగతా ప్రాసెస్ని తక్కువ టైంలో అయిపోచేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. మనం ఇందులో వేయించుకున్న గోంగూర అంతా కూడా అన్నిట్లో కలిసిపోయిన తర్వాత ఉప్పు, కారం చూసుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా తక్కువైంది. అది కాకుండా గోంగూర వేసిన తర్వాత మనం ఉప్పు వేయలేదు. ఇప్పుడు మనం కావలసినంత కారం, కావలసినంత సాల్టు, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి.
ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకొని చికెన్ ఉడికిన దాన్ని బట్టి మనం ఎంతసేపు ఉడికించుకోవాలనేది మనకి తెలిసిపోతుంది. ఎక్కువ ఉడకాలనుకోండి ఇలా మూత పెట్టేసి మనం మరో 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా ఉడికిపోయిందంటే జస్ట్ ఆ గోంగూరని మనం ఉడికేంత వరకు ఒక 2 నిమిషాలు నార్మల్గానే ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి మంచి రుచికరమైన మంచి సువాసనతో మంచి కలర్తో కూడా మనకి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇవన్నీ కాదండి, రుచి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనకు నచ్చిన వేడి వేడి అన్నంలో కానీ సంగట్లో కానీ రోటీ చపాతీల్లో కానీ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ ఒక్కటి పొద్దున్నే మనం తెచ్చిపెట్టుకున్నామంటే ఇలా లేటుగా అయిపోతాయి అనే గోంగూర చికెన్ని కూడా మనం క్షణాల్లో చేసేసి మనం హ్యాపీగా ఆఫీసెస్కి వెళ్ళిపోవచ్చు. మన ఇంట్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా మనం లేకపోయినా సరే మంచిగా వడ్డించుకొని హ్యాపీగా తినేస్తారు. మీకు నచ్చిందా అండి? తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు నచ్చిన రెసిపీస్ నేను పెట్టడం కాదండి, ఒకవేళ మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో మీరు పెట్టారంటే డెఫినెట్గా నేను వాటిని చేసి చూపిస్తాను. మళ్ళీ టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.